మీ ఈ ఈ నియోజకవర్గాలకు హైదరాబాద్ అంతా దోసుకపోతున్నారు. హైదరాబాద్ లో ట్యాక్స్ నువ్వు చూస్తే రాసి నేను రాజీనామా చేస్తా ఇప్పుడు మదన్న. ఇప్పుడు నువ్వు అవి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా పోయిగా. అంటే ఇంతకు ముందు నిరూపిస్తే రాజీనామా చేస్తా మదన్న. ఇప్పుడు అడిగిన కాంట్రాక్టర్ అన్నాడు తప్పనట. కాంట్రాక్టర్ బిల్లు వస్తున్నాయన్నా, కాంట్రాక్టర్ బిల్లు వస్తున్నాయి, మళ్ళీ బిల్లు వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నా ఏరియాలో వర్క్ జరుగుతున్నాయి. బకాయిలు ఉన్నది ఈ రోజు 1200 కోట్లు అయితే దానికి రాజీనామాకు సిద్ధంటున్నాడు మధుసూదన్ రెడ్డి గారు. ఈ సవాల్ను మీరు స్వీకరిస్తారా? ఆయన ఇటు మధుసూదన్ రెడ్డి గారు ఈ సవాల్ విసురుతా ఉన్నారు. విజయ్ కుమార్ గారు మీరు ఇప్పుడు ఏమంటున్నారు? 4 నియోజకవర్గాలకే సొమ్మంతా పోతుంది అంటున్నారు. అది నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను మీరు అంటున్నారు. సో మరి దీంట్లో ఎవరికి సవాల్ ఇస్తున్నారు చెప్పండి? 1200 కోట్లు లేవన్నా. ఆల్రెడీ బిల్స్ కొంతమందికి నాకు తెలిసి 50% బిల్స్ అయిపోయినాయి వాళ్ళకు. అయితేనే మళ్ళీ మన టెండర్లు వేసుకున్నారు అందరూ కొత్తగా. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ లో కూడా మా డివిజన్ కూడా టెండర్లు వేసుకున్నారు. అంటే మీ టిఆర్ఎస్ నియోజకవర్గాలలో బిల్స్ ఇస్తున్నారు, మా బీజేపీ నియోజకవర్గాల్లో బిల్స్ ఇస్తలేరు. మా రాసిచ్చారు టిఆర్ఎస్ నియోజకవర్గం రాసుకున్నాము, బీజేపీ ఇవ్వద్దని మేము రాసిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు? వాడు కాంట్రాక్టర్ వాడు బిల్లు వాడు వచ్చి చెప్తాడు కదా. వాడు బిల్లు వచ్చిందే చెప్తాడు, వాడు డబ్బులు వచ్చినాయి చెప్తాడు. నేను సబ్జెక్ట్ మొత్తం తీసుకొని వచ్చిన కౌన్సిల్ కి తీసుకొని వచ్చినా మీరు చర్చకు అవకాశం ఇస్తే నువ్వు కౌన్సిల్ మొత్తం తీసుకుంటే ఏం చేయాలంటే మధుసూదన్ అన్న మీ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, మీకు ఫ్లోర్ శంకర్ యాదవ్ అన్న ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. ఒక్కరితో మాట్లాడించండి. మీరు అందరు ఎందుకు చుట్టుముట్టారు? మీరు లాస్ట్ టైం కూడా ఇట్లా చేసారు. లాస్ట్ టైం కూడా కౌన్సిల్ రన్ చేయాలంటే నేనే సమస్యలు మేము కూడా కొన్ని సమస్యలతో వచ్చినాం. ఇప్పుడు ప్రజలకు తెలవాలి ఏం మాట్లాడుతున్నాం ఏందనేది. ప్రజలకు కూడా తెలవాలంటే ప్రజలకు కూడా చూస్తుంటారు కౌన్సిల్లో. మనం మాట్లాడేది ప్రజలకు తెలుస్తుంది ఏంటంటే మనం వస్తున్నాం మాట్లాడుతున్నాం పోతున్నాం. మీరు వస్తున్నారు మేయర్ని చుట్టుముట్టేస్తారు. లాస్ట్ టైం ఏమో మేయర్ని ఇట్లా ఏదో వార్డ్ అనేసి మేయర్ని రాణిస్తలేరు అని చెప్పి నువ్వే అనేసినావు, మొత్తం చుట్టుముట్టడి చేసినావు. మేడం ఒక లేడీని పట్టుకొని మీరు ఒక మందిని కలిసి అటాక్ చేసి ఉంటుందండి. ఆమె ఏం చేయగలుగుతా చెప్పండి? ఏమన్నామండి మీరు? విజయ్ గారు చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. మేయర్ గారు ఇది తప్ప కరెక్టా మీరు చెప్పండి. మేయర్ గారు మీరు ఏమన్నారు? సాక్షాత్తు విజయ్ కుమార్ గారు ఏరియాలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నాము, రండి మీరు మా మేయర్, మీరే మాకు బాసు, మా డివిజన్ రండి, మా సమస్యలు వినండి, సమస్యలు పరిష్కరించండి, పరిష్కరించే మార్గం చూపియండి అని